హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. మీకు ఇప్పుడు నేను ఒక టిఫిన్ రెసిపీ చూపిస్తున్నా. అంటే నేనేం చేస్తున్నానో ఆ రెసిపీ అన్నమాట. ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నా. ఫస్ట్ మనము ఇందులో పసుపు, వాము, ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. పూరి పిండి అన్నమాట. నేనైతే పూరి పిండిని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలిపేసుకోవాలి. ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఒక్క 10 minutes నాననిచ్చుకొని మనం పూరి చేసుకుందాం. అంతలోపు మీకు పిండి నానేలోపు ఒక పొడి చూపిస్తున్నా అనమాట. ఇక్కడ పుట్నాలు తీసుకున్నా. అంటే ఈ పూరీలకు మేము ఈ పొడితో తింటాం అనమాట. అయితే పుట్నాలల్లో పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, మిర్చి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. అంటే ఇందులో ఆయిల్ వేసుకొని తినాలన్నమాట ఈ పౌడర్ని. ఓకే, ఇప్పుడు ఇది పొడి రెడీ చేసుకుందాం. ఇక్కడ మనకు పొడి కూడా రెడీ అయిపోయింది. పూరికి పొడి అని అస్సలు అనుకోవద్దు. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకొని మనం పూరికి తినొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. దాని పొడి కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను పూరి అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే మనం పిండిని జల్లుకొని పూరి అయితే చేసుకుందాం. వన్ హ్యాండ్ లో ఫోన్ ఉంది కాబట్టి మీకు పూరి చేసుకోవడం తెలుసు కాబట్టి పూరీలన్నీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది చేసుకొని చూపిస్తాను. పూరీలు మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పూరీని వేసుకుందాం. మొత్తం పూరీలన్నింటినీ వేయించుకుందాం. ఇలాగే కొంచెం లావుగా చేస్తే ఇట్లయితే అనమాట, మనకు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఈ పూరిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకి టేస్టీగా పూరి పొడి రెడీ అయిపోయినాయి అనమాట. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని.